బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ముగిశాయి. ఇక రేపు అంటే ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ అలాగే కౌన్సిల్ చైర్మన్ను ఎన్నిక జరుగుతుంది. అది పరోక్ష ఎన్నిక అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే గెలిచిన అభ్యర్థులే అందులో ఒకరిని మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఎన్నుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం ఈ ఎన్నిక కాస్త చిక్కుముడిగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్లో హంగొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండు పొత్తు పెట్టుకుంటే తప్ప అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ఓడిపోయిన అభ్యర్థిని మేయర్గా ప్రకటించాలన్న ప్రపోజల్స్ అయితే అక్కడ నుంచి వస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు 19వ వార్డులో పోటీ చేసిన కాటపల్లి సమంతారెడ్డిని మేయర్గా ఎన్నుకోవాలని చెప్పేసి అక్కడ ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయట గెలిచిన కార్పొరేటర్ల నుంచి. మరి ఈ మేరకు సమంతారెడ్డిని ఎలా మేయర్గా ఎన్నుకుంటారు? దీనికోసము చట్టాన్ని పరిశీలిస్తూ ఉన్నారట. అంటే మున్సిపల్ చట్టం 2019లో ఏముంది, దాన్ని ఎలా వాడుకొని అంటే దానికి తమకు అనుకూలంగా ఎలా వాడుకోవచ్చు, మేయర్గా సమంతారెడ్డిని ఎన్నుకోవడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి అనే దానిపైన ఇప్పుడు అధికారులు, నేతలు దానికి సంబంధించి విస్తృతంగా చదువుతున్నారట, దాన్ని పరిశీలిస్తూ ఉన్నారట. మరి ఇదే నేపథ్యంలో అటు ఎంఐఎం కార్పొరేటర్లు అలాగే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు వీరు సైతం సమంతారెడ్డిని మేయర్గా ఎన్నుకుంటే మాకేమీ అభ్యంతరాలు లేవు అని చెప్పేసి వారు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్పుడు అధిష్టానం కాస్త అటు ఇటుగా అంటే అధిష్టానం అయితే ఆమెను ఏ విధంగా మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలి అనే దానిపైన తర్జన భర్జన పడుతూ ఉన్నదట. ఏదేమైనప్పటికీ కాటపల్లి సమంతారెడ్డి గారిని 19వ వార్డు సభ్యురాలుగా కాంగ్రెస్ తరఫున ప్రకటించినప్పటి నుంచి ఆమె విస్తృతంగా ఖర్చు పెడతా ఉన్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మెయిన్గా కార్పొరేషన్లో భాగంగా ఆమె అభ్యర్థిగా నిలబడడానికే దాదాపు 8 కోట్ల రూపాయల ట్యాక్స్ని కట్టింది. ఆ తర్వాత అభ్యర్థిగా తాను 20 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. మేయర్ అభ్యర్థిగా తనను ప్రపోజ్ చేసి ఆ పెద్ద మొత్తంలో తాను ఖర్చు పెట్టేలా చేసింది అధిష్టానమే. కాబట్టి ఇప్పుడు తాను ఓడిపోయినప్పుడు పక్కన పెట్టకుండా తనకు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలి, మేయర్ పీఠంపై ఎలా కూర్చోబెట్టాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఒక్కసారి మనం ఆ చట్టం ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే ముందుగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఇదే చట్టం వర్తిస్తుంది. అయితే మేయర్ ఎన్నిక చేయాలంటే అది ఎన్నికైన సభ్యుల్లోని అంటే డివిజన్లో ఎన్నికైన కార్పొరేటర్లలో మాత్రమే ఇది జరుగుతూ ఉన్నది. క్లియర్గా ఆ సెక్షన్ 1920లో స్పష్టంగా ఉన్నది. ద ఎలక్టెడ్ మెంబర్స్ ఎమ్మెల్యే, ఎంపీ, లోక్సభ అండ్ ఎమ్మెల్సీ ఎలెక్ట్ వన్ ఆఫ్ ఇట్స్ ఎలక్టెడ్ మెంబర్స్ టు బీ ఇట్స్ మేయర్ అని చాలా క్లియర్గా ఉంది. అంటే ఎన్నికైన వార్డు సభ్యుల నుంచి మాత్రమే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవడానికి వీలుంటుంది. లేని పక్షంలో అది లేదు అని ఆ చట్టంలో ఉన్నది. మరి దాన్ని ఎలా అధిగమించాలి అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ గెలిచిన ఏ ఒక్క కార్పొరేటర్కైనా దాదాపు 5 కోట్ల వరకు డబ్బులు ఇచ్చి 5 కోట్ల వరకు సమంతారెడ్డి గారు డబ్బులు ఇచ్చి వారి చేత రాజీనామా చేయించి ఆ స్థానంలో తాను నిలబడి గెలవాలి, గెలిచిన తర్వాత మేయర్ పీఠాన్ని అధిరోహించాలి అన్న ఒక వ్యూహాత్మకమైన ఆలోచనలో కూడా ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. కానీ ఇక్కడ కొన్ని కాంప్లికేషన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రేపు ఖచ్చితంగా మేయర్ ఎన్నిక జరగాల్సిందే. రేపు మేయర్ ఎన్నిక జరగాలంటే గెలిచిన వారిలో మాత్రమే ఎన్నుకోవాలి. పక్కన వారిని అంటే మన సీఎం అంటే ఏదైనా అభ్యర్థిని సీఎం చేసిన తర్వాత లేదంటే మంత్రి చేసిన తర్వాత 6 నెలల లోపు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలి అన్న ఒక నిబంధన ఉంటుంది కదా. అది ఇప్పుడు మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం అలాంటి ప్రాసెస్ లేనట్టయితే తెలుస్తూ ఉన్నది చట్టం ప్రకారము. మరి దాన్ని ఎలా అధిగమిస్తారు? ఒకవేళ 5 కోట్లు ఇచ్చి నిజంగానే ఒక అభ్యర్థిని రాజీనామా చేయించి ఆ అభ్యర్థి స్థానంలో సమంతారెడ్డి గారు నిలబడి గెలిస్తే అప్పటికి మేయర్గా ఎవరైతే ఉంటారో వారిని మేయర్ పైన అవిశ్వాస తీర్మానమా లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయించి వారిని గద్దె దింపి వీరు గద్దెక్కాల్సి వస్తుంది. అంటే మేయర్ పీఠాన్ని సమంతారెడ్డి గారు అధిరోహించాల్సి వస్తుంది. మరి ఆ ప్రాసెస్ జరగాలన్నా దాదాపు ఆ నోటిఫికేషను, ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడము, వాళ్ళు రాజీనామా ఆమోదించడము, నోటిఫికేషన్ ఇవ్వడము, తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగడము, తర్వాత ఎన్నిక జరగడం అనేది ఇది ఒక లాంగ్ ప్రాసెస్. మరి ఇది సాధ్యం అవుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. కానీ
మేయర్గా మాత్రం సమంతారెడ్డి ఉంటానంటే అందరూ ఓకే అంటున్నారు, కానీ చట్టం దానికి ఒప్పుకోలేనప్పుడు ఎవరేం చేస్తారు అనేది అయితే చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తుంది ఈ కాంగ్రెస్ అధిష్టానం అనేది అయితే వేచి చూడాలి.